హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. చికెన్ పచ్చడి ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది. ఎలా అంటే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఉప్పు, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేసి ఒక పూట అలా వదిలేసాను. ఎందుకంటే చక్కగా చాలా బాగా పచ్చడి వస్తుంది. ఆ తర్వాత ఒక పూట వదిలేసిన తర్వాత చక్కగా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకొని చక్కగా కలిపేసాను. ఫ్రై ఎప్పుడు మీరు బాగా డ్రైగా చేయకండి. ఎందుకంటే డ్రైగా చేస్తే గట్టిగా అయిపోయి అసలు చికెన్ పచ్చడిని ఎంజాయ్ చేయలేం కదా. మరీ అంత డ్రైగా చేయకండి. డ్రైగా చేయాల్సి లేదు, అయినా నిల్వ ఉంటుంది, ఫ్రై అవుతుంది. ఫ్రై చేయడం వేరు, బాగా డ్రై చేయడం వేరు కదా. బాగా డీప్ ఫ్రై చేయకండి చక్రాల్లాగా. అలా కాకుండా ఇలా సింగిల్ని చక్కగా వేయించిన తర్వాత చక్కగా మంచి కలర్ వస్తుంది. మనం సిమ్లో వేయిస్తాం కాబట్టి లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. చాలా స్లోగా కలర్ మారిపోతుంది. చికెన్ పచ్చడి ఉంటుందండి, మంచిగా చేస్తే సూపర్గా వస్తుంది తెలుసా. ఫ్రై అవుతుంది కదా, ఇంకా అసలు ఇంకా ఇలా చాలు. ఇంక ఇలా ఫ్రై లోపలంతా వేగిపోతుంది, చక్కగా ఉడుకుతుంది, తర్వాత వేగిపోతుంది. అంటే హైలో పెట్టింది వేరు, సిమ్లో పెట్టి చక్కగా చేసింది వేరు కదా. సరే ఎంత చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈ ఫ్రై 3-4 months ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా. మనం చింతపండు బదులు లెమన్ వేస్తాం కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కానీ చికెన్ పచ్చడికి చింతపండు కన్నా లెమనే బాగుంటుంది. మీరు రెండు టేస్ట్ చేసి చూడండి కావాలంటే. నాకు తెలియక ఇంతకుముందు నేను చింతపండు వేసాను, అప్పుడు అంతగా నచ్చలేదు. తర్వాత ఇలా చేస్తే అంత బాగా నచ్చింది. చూసారా ఫ్రై అయిపోయింది. చక్కగా ప్లేట్లో తీసేసుకోండి. ఇది ఎంత చికెన్ అనుకున్నారు? 1/2 kg చికెన్. 1/2 kg చికెన్కి 1/2 kg ఆయిల్ పోసి చక్కగా ఫ్రై చేశాను. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, అల్లం పేస్ట్ 2 స్పూన్లు, వెల్లుల్లి 2 స్పూన్లు. ఈ చికెన్ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో అది వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను. చూసారా ఎంత ఈ కలర్ చాలండి, సూపర్గా ఉంటుంది. ఇంకా రాళ్ళలా చేయకండి, ఏం బాగుండదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూడ్డానికి అలా ఉన్నాయి, కానీ ఉప్పు పసుపు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాం కదా, భలే ఉంది. మీరు ఎప్పుడు కూడా ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, కానీ చికెన్లో కూడా లైట్గా వేసి కలిపి పెట్టుకుని టేస్ట్ వేరేస్తుంది. అలా కలిపి పెట్టుకుని చికెన్ పచ్చడి చేయండి, ఎంత బాగుంటుందో. మీకు సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కదా, చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇది కూడా సిమ్లోనే ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? 4 స్పూన్స్ కారం వేసాను. 4 స్పూన్స్ పెద్దవి, 4 స్పూన్స్ కారం చాలండి. ఆ తర్వాత 3 స్పూన్స్ సాల్ట్ వేసాను. చూసారా ఎంత అసలు మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రై అయితే. చూసారా ఫస్ట్ సాల్ట్ వేసేసుకోండి. ఆ తర్వాత మసాలా, గరం మసాలా, ఆ తర్వాత మెంతిపిండి, ఆవపిండి కలిపి ఉంటుంది కదా, అది 1 స్పూను. ఇప్పుడు అసలైన కారం, గుంటూరు కారం. ఇది తెలుసా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఈ కారం వేసిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేయండి. ఇప్పుడు చికెన్ వేసేసి బాగా కలిపేయండి. చూసారా ఇప్పుడు వస్తుంది కలరు. అబ్బబ్బబ్బబ్బా ఏమి మంచి కలర్ వస్తుందో.
అసలు ఇంకా చూస్తే చాలు అలా కడుపు నిండిపోతుంది. నేను మొన్న లెమన్ ఎక్కువ తీసుకొచ్చానని బాటిల్లో పోసుకున్నాను కదా, నిమ్మరసం తీసి, అది చక్కగా ఒక 4 కాయల జ్యూస్ని పోసేసాను. 4 కాయల జ్యూస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే మీరు ఇలాగే చేయండి, చాలా 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 బాగా వచ్చింది. చూడండి కలుపుతుంటే ఎలా ఉందో తెలుసా, కలుపుతుంటే ఏంటి టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంది. చూసారు కదా, ఇది బాటిల్లోకి తీసిన తర్వాత అన్నం వేసేసి కలిపింది తింటే ఉంది. అబ్బా సూపర్. ఇలాగే చేయండి, ఫ్రై చేయకుండా చక్కగా. ఆయిల్ కూడా ఇంతకన్నా ఎక్కువ పోయకండి, వేస్ట్ అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ ఉన్నా చట్నీ టేస్ట్ తెలియదు కదా, చప్పగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, దీన్ని ఆరిన తర్వాత సూపర్గా ఉంది.